కోయిలకొండ వద్ద 2 పెద్ద రిజర్వాయర్లు కడతామని చెప్పారు. అక్కడ ఒక లొకేషన్లో 1000 ఎకరాల ఫారెస్ట్ భూమి ఉంది. ఇంకో దాని వద్ద 500 ఎకరాల ఫారెస్ట్ భూమి ఉంది. అంత ఫారెస్ట్ భూమిని సేకరించడానికి సాధ్యం కాదు. కేంద్రం అనుమతి ఇవ్వదు. కాబట్టి ప్రాజెక్ట్ పెండింగ్లో పడుతుంది. ఫారెస్ట్ ల్యాండ్ మాత్రమే కాకుండా 45 గ్రామాలు కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. 3 లక్షల పైచిలుకు ప్రజలను ఖాళీ చేయించాలి. 77,000 ఎకరాల భూమిని సేకరించాలి అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఇంకో రిజర్వాయర్ రెండు రిజర్వాయర్లు చెప్తా ఎగ్జాక్ట్లీ. ఈ 2 రిజర్వాయర్లను కడితే అందులో నింపుకోవచ్చు అంటారు. వాళ్ళు తలపెట్టినటువంటి ఆ 2 రిజర్వాయర్ల లొకేషన్ లో కోయిలకొండ దగ్గర విస్తరించి కట్టాలనుకునే కాడ 1000 ఎకరాల ఫారెస్ట్ భూమి ఉంది. ఇంకో ప్రాజెక్ట్ కాడ ఇంకో 500 ఎకరాల ఫారెస్ట్ భూమి ఉంది. 1000 ఎకరాల ఫారెస్ట్ భూమిని సేకరించడం సాధ్యం కాదు. కేంద్రం అనుమతించదు. అంటే ప్రాజెక్ట్ పెండింగ్ లో పడతారు. గతంలో ఏం చేశారు? మన కోసం ఉద్దేశించినవని చెప్పుకుంటూనే మన ప్రాజెక్టులు కల్వకుర్తి లాంటి ప్రాజెక్టు, మరో ప్రాజెక్టు ఈ అనుమతులు లేవు ఆ అనుమతులు లేవని 30-35 ఏళ్లు సాగదీశారు. అంటే ఒకవేళ ఇది మొదలు పెడితే ఉండే పరిస్థితి ఇది. రెండో, నీళ్లు లేవు, ఫారెస్ట్ క్లియరెన్స్లు ఉంటాయి. మూడోది అతి భయంకరమైనటువంటి సమస్య 45 గ్రామాలు ఎఫెక్ట్ అవుతాయి. 45 గ్రామాలు పూర్తిగా జూరాల నుంచి నీళ్లు తీసుకోవాలనేటువంటి వాళ్ళు చెప్పే సిద్ధాంతం ప్రకారంగా 45-46 గ్రామాలు డిస్ప్లేస్ అయ్యేటువంటి, అంటే అక్కడి నుంచి లేపి మనం పంపవలసినటువంటి ప్రజలు, ముంపుకు గురయ్యేటువంటి ప్రజలు 2013లో లెక్క తీస్తే వచ్చినటువంటి ఫిగర్ 85,000. కానీ 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరిని కూడా మనం పరిగణలోకి తీసుకుంటాం. 2013లో 10-12 ఏళ్లు 8-10 ఏళ్లు ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఇలా 18 ఏళ్లు నిండిన వాళ్ళు ఆడపోతే దగ్గర పీడీఎఫ్ అంటారు దాన్ని, ప్రాజెక్ట్ డిస్ప్లేస్డ్ పర్సన్స్ లిస్ట్. అది 3 లక్షలు దాటిపోతుంది. భూమి ఎంత? 77,000 ఎకరాలు. 77,000 ఎకరాల భూమిని సేకరించాలి. 46 గ్రామాలను ముంచాలి. 3 లక్షల పైచిలకు జనం ముంపుకు గురవుతారు. దీని కాంపెన్సేషన్ ఎంత అవుతుంది? ఇది పూర్తిగానికే ఎన్ని దశాబ్దాలు పడుతుంది? నువ్వు ఇంత చేస్తే జూరాలను నీళ్లు లేవు. ఇంత తెలివి తక్కువగా ఉండేటువంటి ప్రాజెక్టును ఇవాళ కాంగ్రెస్ పార్టీ జూరాలకు వెళ్ళి పెట్టేది ఉండే అని మాట్లాడితే కొంతమంది అమాయక మేధావులు కూడా పాలమూరు రంగాన్ని 2గా విభజించి కొంచెం వీడికెళ్ళి కొంచెం ఆడికెళ్ళి చేస్తే బాగుండే, తలా తోక లేకుండా మాట్లాడతారు. ఇవాళ కూడా అట్లా మాట్లాడుతాం. తెలియక అమాయకత్వం అనాలో ఏమనాలో అర్థమైతలేదు నాకు. వాళ్ళకి నేను దురుద్దేశాలు ఆపాదించాను, కానీ అటువంటి మేధావులకు వాళ్ళ అవగాహన సరి చేసుకోవాలని చెప్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.